సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. మొబైల్ ఫోన్కు వచ్చే అనవసరపు లింకులను ప్రజలు ఓపెన్ చేయవద్దని అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో సైబర్ నేరాలపై ప్రజలకు ఎస్ఐ శ్రావణ్ కుమార్ అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సమ్మిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చిట్యాల మండలంలోని మన సెంటర్లో అందరికీ సైబర్ క్రైమ్ మీద అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మన సైబర్ నేరగాలు ఎలా దాడులు చేస్తారో ఎలా అని వివరించడం జరిగింది. సైబర్ నేరగాలని మన వాట్సాప్కి ఒక క్లిక్ ఎస్బీఐ రివార్డ్స్ పాయింట్స్ కానీ ఏదైనా రివార్డ్ వస్తుందని చెప్పేసి మన ఫ్రెండ్ ద్వారా మనకు ఒక మెసేజ్ వస్తుంది. మనం అది నిజమే అనుకోని చెప్పేసి మనం ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల మన అకౌంట్లో ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. మన ఫ్రెండ్ నుంచి వచ్చిన లింక్ అని చెప్పి ఎప్పుడు కానీ పర్సనల్గా ఓపెన్ చేయకండి. ఫస్ట్ ఫోన్ చేసి వెరిఫై చేసుకోండి. ఈ లింక్ నువ్వు నువ్వు పంపావా లేదా నీ అకౌంట్ హ్యాక్ అయినా అని చెప్పి అడగండి. మ్యాక్సిమం హ్యాకర్స్ అదే పని చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు ఒక అకౌంట్ హ్యాక్ చేయడం వల్ల మిగతా వాట్సాప్ గ్రూప్లో పెడతారు. ఆ గ్రూప్లో ఉన్న ఎంతమంది అవుతుందో అంతమంది క్లిక్ చేయడం వల్ల వాళ్ళందరి ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళ అకౌంట్స్ కానీ హ్యాక్ అవ్వడం జరుగుతుంది. ఇలా అవ్వడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడమే కాకుండా ఫర్దర్గా మీ తోటి బాధితులు, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాధితులు అవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్నోన్ ఏవైనా రివార్డ్స్ పాయింట్స్ కానీ అవి వచ్చినప్పుడు క్లిక్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి చేస్తే మనకున్న సొమ్ము పోవడం కాకుండా పక్కన వాళ్ళు బాధితులు కాకుండా చూసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఆన్లైన్ గేమింగ్ ఎప్పుడు కానీ దురాశతో ఆన్లైన్ గేమింగ్ ఆడడం వల్ల మీ యొక్క సొమ్ము వృధా తప్ప ఏమీ ఉండదు. లాస్ అయితే మీ జీవితాలు చితికిపోతాయి.